భక్తి అనగా అందులో అనేక సెక్షన్స్ ఉంటాయి. భక్తిలో అనేక దినుసులు ఉంటాయి. భక్తిలో అనేక దినుసులు ఉంటాయి. ఒకటి, మొట్టమొదటిది మాతృభక్తి, తర్వాత పితృభక్తి, తర్వాత గురుభక్తి, తర్వాత ఈ అమ్మను నాన్నను గురువును మనకిచ్చిన దేశం మీద భక్తి. దేశం లేకుంటే అమ్మ దొరకదు, నాన్న దొరకడు, గురువు దొరకడు. సో మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి. ఈ దేశాన్ని కూడా నాకు ఇచ్చినటువంటి దేవుని మీద భక్తి. ఆడవాళ్ళైతే ఒక స్పెషల్ భక్తి, వాళ్ళకు పతి భక్తి ఉండాలి. మగవాళ్లకు పత్ని భక్తి అనేది ఉండదు. అది ఏ శాస్త్రంలో ఏ మతంలో కూడా లేదు. వాళ్లకు భార్య మీద అనురాగము, ప్రేమ, అనుబంధం ఉంటుంది. కానీ భక్తి కాదు. భక్తి అంటే ఇతడు నాకన్నా ఉన్నత స్థాయికి చెందినవాడు, ఒక దేవునికి లోబడ్డట్టుగా ఇతనికి నేను లోబడాలి అనే భావము పేరే భక్తి. పురుషుడికి తన భార్య పట్ల అలాంటి భక్తి ఉండకూడదు. ఈమె నా భక్తురాలు కనుక నేను ఈమెను దేవుడు కాపాడినట్టు కాపాడాలి అనేది మగోడుకు ఉండాలి. వాడు మగోడంటే. మగోడంటే మూతి మీద గుప్పటి మీసాలు ఉన్నాడు కాదు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళు కూడా వస్తాయి మీసాలు. మగోడంటే ఎవరు? ఈమె నా భక్తురాలు గనుక దేవుడు తన భక్తులను కాపాడినట్టు నేను ఈమెను కాపాడాలని భార్యను సంరక్షించేవాడు వాడు మగవాడు. కనుక మగవాడికి భార్య మీద భక్తి కాదు, అనురాగం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆమె కొరకు వీడు ఏదైనా నష్టపోవాలి, ఆఖరికి ప్రాణమైనా నష్టపోవాలి. క్రీస్తు తన సంఘము కొరకు ప్రాణం అర్పించలేదా? పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి ఆమె కొరకు తన ప్రాణం అర్పించాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ హిజ్ వైఫ్. Every man must be ready to die for his wife.